శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 50వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన అండి. కలి ప్రభావము చేత శివకేశవాది భేదాలకు తోడు కలి ప్రభావము చేత శివకేశవాది భేదాలకు తోడు ఇతర మతాలు మన దేశంలో ప్రవేశించాయి. వాటన్నింటి మధ్య అసహనము తలెత్తింది. మనము ఒకటోది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే శ్రీ దత్తస్వామి వాటి మధ్య కూడా సామరస్యాన్ని నెలకొల్ప సంకల్పించాడు. అందుకే శ్రీగురుడు ఒక మ్లేచ్ఛరాజును కూడా అనుగ్రహించి హిందువుల పట్ల గౌరవము ఆదరణ కలిగి ప్రవర్తించేలా చేశాడట. కృతార్థుని చేశాడు. తర్వాత దత్తావతారాల చరిత్రలో ఈ అంశము ప్రబలమైంది. మూడో పాయింట్. సద్గురువు కృపకు పాత్రమైన వంశాలలో తరతరాలు ఆయన యందు దృఢభక్తి నిలిచి ఉండగలదని గత అధ్యాయాలలో చూచాము. అంతేకాక జన్మాంతరములో కూడా వారి లౌకికమైన అభిష్టాలు ప్రసాదించడమే కాక మరలా సద్గురు సేవను ప్రసాదిస్తుందని ఈ అధ్యాయాలు అంటే 50, 51, 52 కూడా తెలుపుతాయటండి. నాలుగో పాయింట్. సద్గురు నివాసము వల్ల పవిత్రమైనటువంటి స్థలాలు శాశ్వతంగా నిత్య జాగృతమై గురు సాన్నిధ్యాన్ని భక్తులకు ప్రసాదించగలవని కూడా ఈ అధ్యాయాలలో మనము తెలుసుకోగలము. అట్టి అనుభవాలెందరివో సద్గురు జ్యోతిలో చూడవచ్చు. ఐదవది. క్షరము లేక నాశనము లేని రూపము ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురుచరిత్ర. చూసారా ఎంత? క్షరము లేక నాశనము లేని రూపము ధరించిన శ్రీ గురుతత్వమే శ్రీ గురుచరిత్ర. దాని పారాయణము శ్రీ గురు మానసిక పూజయే, ధ్యానమే. ధ్యానమంటే సజాతీయ భావ పరంపర. నిత్య పారాయణ అనన్య చింతయే దాని మననము, అనుభవ పూరితమైన పరమార్థ ప్రబోధమే. పారాయణ చేస్తున్నంతసేపు మనస్సు గురు సన్నిధిలో ఉంటుంది కనుక అది సత్సంగమే. సత్సంగము వలన నిస్సంగత్వము, నిశ్చలతత్వము, జీవన్ముక్తి కలుగుతాయని శాస్త్రము. సాక్షాత్తు గురు సన్నిధిలో ఉండడమే పారాయణ ప్రయోజనమని గుర్తుంచుకొని పారాయణము చేయాలి. అట్టి ఆసక్తి కూడా సద్గురు కృపకు చిహ్నమే అని అనుభవజ్ఞుడైన సిద్ధుడు పదే పదే చెప్తున్నాడటండి. చూసారా? మరి 50 అధ్యాయంలోని ప్రస్తావన చెప్పుకున్నాం కదండి. రేపొద్దున్న కథారంభంలోకి వెళ్తాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.